ఫ్రెష్గా అప్లోడ్ దాన్ని పెట్టాం, ఫ్రెష్ అప్లోడ్ చేయండి టైటిల్ అంతా. మధ్య మధ్యలో చెక్ చేయాలి ఇది. ఆ ఫోన్ చెక్ చేయి దీపు, రేపు ఎల్లుండి చేస్తాను యుఎస్ డాక్టర్ లైవ్ అది. సార్ వీఆర్ లైవ్ టు ది వరల్డ్ సార్. ఓకే, నమస్కారం, వెల్కమ్, స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా ఆలోచన చేస్తున్నది ఏంటి అని అంటే, నాగార్జున సాగర్లో బై ఎలక్షన్స్ త్వరలోనే జరగబోతున్నాయి. పోయిన వారం మనం మాట్లాడింది ఏమిటి అని అంటే, బ్యాలెట్ అయిన తర్వాత డెమోక్రసీ ఎలా ఉండాలి. అలాగనే ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నాము అని అంటే, బ్యాలెట్ ముందుగా ప్రజల్లో ఎటువంటి అవగాహన రావాలి, అసలు ఓటు హక్కుని ఎలా వినియోగించుకోవాలి, ఓటు హక్కుని దుర్వినియోగపరచుకోకుండా ఓటు హక్కు వాళ్ళు ఉపయోగించుకుంటూ వాళ్ళ ప్రాంతాల్లో అభివృద్ధి ఏ విధంగా కావడానికి వాళ్ళు ప్రభుత్వంతో కానీ మిగతా శాఖలతోటి కానీ ఏ విధంగా సమన్వయం కాగలుగుతారు అన్నది ఆలోచన చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందులో ఇవాళ మనకు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, లీడింగ్ నోన్ ఇండస్ట్రియల్ లీడర్ అనే అనాలి, బికాస్ హీ బ్రాట్ లాట్ ఆఫ్ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. అండ్ మనని ఎప్పుడు మనకి సహాయంగా తోడుగా మనతో ప్రయాణిస్తున్న శివప్రసాద్ రెడ్డి గారు. సో వీరందరికీ నా నమస్కారం. ఇంకొక ఆయన ఎస్డి అని వచ్చారు, ఆయన అందరికీ మేము ఇంకా సీనియర్ మోస్ట్ పాత్రికేయులు నాగార్జున సాగర్లో కె వెంకటేశ్వర్లు గారు అని, వారు కూడా ఇవాళ జాయిన్ అయ్యి గ్రౌండ్ రియాలిటీస్, అసలు సమస్యలు నాగార్జున సాగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఏ విధంగా ఉన్నాయి, ఎన్నేళ్ల నుంచి అలానే మురిగిపోతున్నాయి అన్నది. నమస్కారం బాలస్వామి అన్న. బాలస్వామి అన్న నమస్తే. ఉన్నాయి అన్నది కూడా ఆయన మన ముందు ఉంచుతున్నారు. కనుక సమస్యలు అలానే ఉండిపోతున్నాయి, మరి అభివృద్ధిలో అవకతవకలు సమతుల్యం లేకుండా కూడా పోతూ ఉన్నది. దీన్ని మనం ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతాం, ప్రజల్లో ఒక ఆలోచన శక్తిని మనం ప్రేరేపించగలుగుతామా అన్నది మన ముందున్న సవాలు. ముఖ్యంగా నేను ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని ఈరోజు విషయంలో ఎందుకు అని అంటే, నాగార్జున సాగర్ మొట్టమొదటి మనకి అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంబైన్డ్ రాష్ట్రంలో వచ్చింది. అది ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అది ఆంధ్ర తెలంగాణకు కూడా ఒక సమన్వయంగా, ఇది కానీ శ్రీశైలం కానీ, ఈ రెండింటిని రాగలిగాయి. అవి ఆ సత్సంబంధాలని కూడా బాగా పెంపొందించడానికి. కానీ ఏమైంది, శ్రీశైలంలో ఎంతగా నిర్వాసితులకు రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు ఎన్నో పోరాటాలు జరగగానే అయినాయి. కానీ మరి ఇంత పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత దానికోసం తమ భూములను వదులుకున్న వాళ్ళు, మిగతా కాయ కష్టం చేసిన వాళ్ళకి ఎటువంటి అసలు సహాయం ఈ రోజు కూడా రాలేదు అని అది శోచనీయం. నాగార్జున సాగర్లో ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో, నందిగొండ ప్రాంతం మంచినీటి సమస్య అలాగనే, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ సమస్య అలాగనే. మరి ఏ విధంగా మరి మన ఎలక్ట్రోల్ అక్కడ ఆలోచన చేయగలుగుతారు, ఆ సమస్యలు అక్కడ ఏమున్నాయి, వీటిని ఈ సమస్యలని వాళ్ళు వస్తున్న క్యాండిడేట్స్ తోటి ఏమన్నా మాట్లాడి వీటికి పరిష్కారాల గురించి ఆలోచన చేస్తారా అన్నది కూడా ఒక అంశము.
నేను ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు నాగార్జున సాగర్ కాన్స్టిట్యుయెన్సీలో చాలా ఆయన ఉద్యమాలే అనండి, ముఖ్యంగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రానికుండా ఆయన ఆపారు ఆ కాలం. అది దాని తర్వాత ప్రజలతో ఎంతో సత్సంబంధాలను పెంచుకొని అక్కడ అవగాహన కూడా పెంచుకున్న వ్యక్తులు. నేను ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, మీ అనుభవంలో ఈ జరగబోయే ఎలక్షన్స్లో ఎటువంటి మన సవాళ్ళు ఇటు ప్రజలు కానీ ఇటు క్యాండిడేట్స్ కానీ ఏ విధంగా చూస్తారు? వీటిని వీళ్ళు పరిష్కరించుకోవడానికి ఒక చర్చలు ఏమైనా జరగగలుగుతాయన్న ఆశ ఉందా? సో థ్యాంక్ యూ సుబ్బారావు గారు. మొట్టమొదటిగా ఎందుకంటే నా ఏజ్ 79 years కనుక I have been a great witness, a very long standing witness. నాగార్జున సాగర్ ది ఐడియా ఆఫ్ సాగర్ అక్కడి నుంచి 1956 1st November అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే నాడే జవహర్లాల్ నెహ్రూ ఫౌండేషన్ స్టోన్ వేసిండ్రు నాగార్జున సాగర్. ఆ రోజులలో ది ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మిస్టర్ నెహ్రూ ఫౌండేషన్ స్టోన్ వేసుకుంటూ ఆయన చెప్పిన సెంటెన్సే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. మేజర్ డ్యామ్స్ ఆర్ మోడర్న్ టెంపుల్స్ అని, అంటే ఆధునిక దేవాలయాలు అనే పదంతో దాన్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ దోస్ డేస్ దట్ వాజ్ ద థింకింగ్. సో ఎటువై భారతదేశం మొత్తం మీద ఇనిషియలీ ఫుడ్ సెక్యూరిటీ మీద బాగా ఫోకస్ చేసారు, వాటర్ సెక్యూరిటీ మీద చేసారు. సో మేజర్ డ్యామ్స్ వర్ ఆల్వేస్ వ్యూడ్ యాజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ హైయెస్ట్ ప్రయారిటీ. దేశం మొత్తం మీద ఆ టైంలో ఒకేసారి ఒదిపు, బాక్రా, నంగల్, హీరాపూర్ ఇట్లా మీరు ప్రతి స్టేట్లో ఒక మేజర్ ప్రాజెక్ట్ను టేకప్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. అంటే పీపుల్స్ పర్సెప్షన్ ఆఫ్ డెవలప్మెంట్ వే బ్యాక్ ఇన్ ద 50s, ఎందుకంటే 1950 కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయింది, 56లో ఫౌండేషన్ స్టోన్ వేసిన మన దగ్గర. అంటే దట్ వాజ్ వీ హ్యాడ్ ఎ ప్లానింగ్ కమిషన్ అండ్ దట్ వాజ్ ద మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ డ్యామ్ కట్టేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 1956 తర్వాత 56లో మొదలైన ఆ ప్రాజెక్టుకు ఈరోజు టుడే స్టాండర్డ్స్ తోటి దాన్ని కొన్ని విషయాల్లో ఎవాల్యుయేట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, తర్వాత ప్రజల యొక్క వాళ్ళను డెవలప్మెంట్ పేరు మీద ఏదైతే తరలింపు గురైందో ఆనాడు ఈ ఇష్యూస్ ఎక్కువ హైలైట్ కాలే మన దగ్గర. అప్పుడప్పుడే ఇండిపెండెన్స్ వచ్చింది. దిస్ ఇస్ నాట్ ఎన్ అపాలజీ ఫర్ ద లేజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్, కానీ గవర్నమెంట్ కూడా ఆ రోజులలో లేకుండా, సివిల్ సొసైటీ కూడా ఎంత వెల్ ఇన్ఫార్మ్ లేకుండే. అంటే ఈ విధంగా ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ప్లస్ ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్స్, అంటే మనం ఏమంటాం ఎన్వైరన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ మేజర్ డ్యామ్, ఇది పబ్లిక్ డొమైన్లో డిస్కషన్ రాలే. అప్పుడు ఎట్లుండే అంటే మేము నాగార్జున సాగర్ కడుతుంటే పోయినాం. ఇది ఫౌండేషన్ స్టోన్ తర్వాత 2-3 ఏళ్లకు వీవర్ యూనో 10th క్లాసు ఆ టైంలో వెళ్తే చీమల బార్ల తిరిగా వర్కింగ్ క్లాస్ అంటే పేద ప్రజలు కూలీల తిరిగా వాళ్ళు ఆ స్కాఫోల్డింగ్ ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో. It appeared like thousands of people were working from morning to evening in different shifts. అండ్ అప్పుడు ఏంది ఆ గంపను వీడు కింద అతను అందిస్తే దీన్ని పై ఇవ్వాలి అంతే. దిస్ వాజ్ ద కాన్స్టెంట్ మూవ్మెంట్ గంప. ఆ గంపలో ఏముంటుంది, సిమెంట్, కాంక్రీట్ అంతా కూడా కాంక్రీట్ మిక్స్ అయి ఉంటుంది. అండ్ చాలాసార్లు ఆ స్కాఫోల్డింగ్ కూలిపోయి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ డైడ్. ఇట్ మేడ్ న్యూస్. ఎప్పుడు ఇటువంటి యాక్సిడెంట్ అయినా పెద్ద న్యూస్ అయ్యేది. ఇక మన దగ్గర సివిక్ సొసైటీ అంతగా డెవలప్ కాకపోవడం వలన ఆ రోజులలో అది ఎక్కువ ఫోకస్లకు రాలేదు. బట్ ఎనీవే నాగార్జున సాగర్ వాజ్ బిల్ట్ బై ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. దానికి రీజన్ ఏంటంటే
అప్పుడు కూడా కాంట్రాక్టర్ వ్యవస్థ ఉంది కానీ ఈ హెవీ మెషినరీ లేకుండే, విచ్ నార్మలీ వి సీ వెన్ ఇట్ కమ్స్ టు బిల్డింగ్ డ్యామ్స్. Today everything has changed. Today dams can be built in no time because of the involvement of heavy machinery, modernization. Today's situation is different. Now coming to other things. Now I'm regional aspect Telangana, Andhra, that's not the issue. I talk about a dam and its utility only. ఈ డ్యామ్ కట్టిన తర్వాత మన దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే, అసలు సుబ్బారావు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇది డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్. ఆయన ఏం చెప్తాడు, సినర్జీ ఉండాలి అని అంటాడు. అంటే దిస్ సినర్జీ బిట్వీన్ డిఫరెంట్ ఏజెన్సీస్ ఆఫ్ ద గవర్నమెంట్, అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నో వే టు బి విట్నెస్డ్. I was invited by the Turkish government more than 30 years ago, and I went there as an expert. There were a lot of experts from the UN also. A group of 20 people, we were all sitting and discussing. Turkey lo 4 major dams, and the biggest dam was Ataturk Dam. Vallu dani environmental implications akkadaina meeru వాళ్ళ యొక్క రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్, డిస్ప్లేస్మెంట్ పాలసీ, ఇవన్నీ చూస్తే రీసెటిల్మెంట్, ఇట్ ఈస్ ఎ వరల్డ్ క్లాస్ సక్సెస్ స్టోరీ. దానికి రీజన్ ఏం తెలుసా, దే క్రియేటెడ్ ఏ స్పెషల్, ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కొరకు స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేసి, ఆ సెటప్ చేసి దానికి టోటల్ అబ్సల్యూట్ ఆటోనమీ ఇచ్చారు. It works directly under the Prime Minister, and there are 3 cabinet ministers associated, but world-class experts drawn from different countries in the world. Akkada, what we see is, one is the extraordinary, wonderful rehabilitation package. Then I was a witness. Oka dam nu నింపుతున్నారు. నేను పోయిన రోజు ఒక ఊరు షిఫ్ట్ అవుతుంది, ఒక ఊరు మునిగిపోతుంది, నీళ్ళు ఆ డ్యామ్లకు వస్తున్నాయి, ఊరు ముంపు గురవుతుంది. ప్రజలు అంటే వాళ్ళకి అన్ని వెహికల్స్ కింద అరేంజ్ చేసినారు, ప్రజలు ఆ ఊరు నుంచి సంతోషంగా బయటకు వస్తారు. అండ్ ఐ విజిటెడ్, వాళ్ళని ఎక్కడ లొకేట్ చేస్తారని ఆ కాలనీ విజిట్ చేస్తే, దట్ ఈస్ ఎ వండర్ఫుల్, ఇంతకుముందు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు మోడర్న్ కాలనీ విత్ ఎక్స్ట్రాడినరీ స్కూల్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్, సకల సౌకర్యాలు. అండ్ వీళ్ళు ఆ ముంపు గురైన విలేజ్ నుంచి ఆ రోజు వాళ్ళు హ్యాపీగా వచ్చిండ్రు. ప్రతి ఇంట్లో ఒక ఫెస్టివల్ అట్మాస్ఫియర్ ఉంది, బికాస్ దే హ్యాడ్ మూవ్ టు ఫర్ ఏ బెటర్ ఫెసిలిటీ. ఎక్కడ కూడా గ్రీవెన్స్ లేదు, అయ్యో మాకు ఇంత నష్టమైంది, అట్లేం లేదు. తర్వాత ఇంకొకటి ఏం చేసిందంటే, అదే ప్రాజెక్ట్ కింద ప్రతి ఒక్కరికి ఒక టర్కిష్ స్టాండర్డ్స్లో ఒక 5 acres అంటే ఇరిగేషన్ ఫెసిలిటీ ఉన్న ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. సో లైవ్లీహుడ్ ఆల్సో ఈస్ టేకెన్ కేర్ ఆఫ్, అకామిడేషన్ ఇస్ దేర్, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఎవ్రీథింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ ప్రజలతో కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలనో తెలుసుకొని అరేంజ్ చేసినటువంటి ప్యాకేజ్. అన్ఫార్చునేట్లీ ఇండియాలో, మన దగ్గర, ఇండియా అంటే మన దేశంలో ఇటువంటి చక్కటి పీపుల్స్ కోఆపరేషన్ ఎగ్జాంపుల్స్, అంటే పీపుల్తో, ప్రజలతో డిస్కస్ చేసి డిజైన్ చేసిన ఎగ్జాంపుల్స్ తక్కువ ఉంటాయి. కేవీ గారు వచ్చిన కనుక, నమస్కారం కేవీ గారు. సో we go a little further. Okay, Ida, whenever we are talking about an election, మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే, we the people in this country do not really have a choice to choose between the political parties. మనం అనుకుంటాం ఇది కాంగ్రెస్, అది టీఆర్ఎస్, ఇది బీజేపీ అని ఏదో అనుకుంటాం, కానీ fundamentally speaking, what is the difference between their models of development? All political parties are for the same model of development, and they are not committed to sustainable development goals. They are వాళ్ళేం కంకణం కట్టుకోలేదు that they are going to fulfill the essential needs of the poorest of the poor. They are not, వాళ్ళకి ఆ ఎంటైర్ ఎన్వైరన్మెంటల్ డిబేట్
అనేది లేదు. పర్టికులర్లీ టుడేస్ నేషనల్ గవర్నమెంట్ ఇట్ టాక్స్ అబౌట్ వర్షిపింగ్ వెల్త్ మేకర్స్, అంటే వెల్త్ క్రియేటర్స్ను ఆనర్ చేయాలి అని ఎవ్రీ అదర్ డే ద ప్రైమ్ మినిస్టర్ టాక్స్. బట్ వెల్త్ అంటే హూస్ వెల్త్ ఇట్ ఈస్? దట్ ఈస్ ఎ లార్జర్ క్వశ్చన్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద వెల్త్ ఆఫ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్. ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే every ecosystem in this country is under strain. Every ecosystem, forest ecosystem, the river ecosystem, మీరు చూసుకుంటూ పోతే అసలు న్యాచురల్ రిసోర్సెస్ బ్యాలెన్స్ షీట్ వెన్ వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఇట్ ఈస్ అట్ ఇట్స్ లోయెస్ట్ ebb. Per capita availability of the natural resource is very, very low. దీనికి తోడు దేర్ ఇస్ నో మిస్ మ్యాచ్. ఒక మ్యాచింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి యూనివర్సిటీస్. ఆ మ్యాచింగ్ పర్ఫార్మెన్స్ లేదు. ప్రజలకు కావాల్సిన టెక్నాలజీస్, వీ టాక్ అబౌట్ టెక్నాలజీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ టు ద పీపుల్, దట్ ఈస్ వన్. టెక్నాలజీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ టు ది ఎకోసిస్టమ్. ఈ రెండు, నో యూనివర్సిటీ ఇన్ ఇండియా ఇస్ కమిటెడ్ టు ప్రొవైడింగ్ దిస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్, పీపుల్ ఫ్రెండ్లీ. అన్ఫార్చునేట్లీ ఇంకోటి ఏమవుతుందండి, ఎంతసేపు వరల్డ్ మొత్తంలో వాట్ వి సీ ఇస్ ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడో దగ్గర రీసెర్చ్ చేయాలి, ఏదో కనుక్కోవాలి అది. బట్ ఆ రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళు కనుక్కున్నది, వాళ్ళ ఫార్ములేషన్ కానీ ప్రాసెస్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ రిజిస్టరింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఐపీఆర్ కింద. దట్ అగైన్ ఈజ్ నాట్ ఇన్ ట్యూన్, బికాస్ వెన్ వీ లుక్ ఎట్ ఎ కంట్రీ and look at the vast research base. For example, India, public sector research undertakings, IICT or CCMB or BHEL or every public sector, IDPL, what kind of facilities were there? And people worked. They have struggled. They came up with new processes or new formulas, whatever it is. But that doesn't become their exclusive own. That should belong to because it's all public property, public money was invested in the research thing. It should belong to the nation. But unfortunately, that adi IPR kinda koddi mandiki benefit aitundi. On social sciences law, we all work in what is known as society. For us, nenaithe chaala saarlu open ga cheppina, for me the society is my lab. And we come up with so many wonderful things. We go to the rescue of the suffering people. We address their problems. We help them. There we come up with new ways of democratic, parlance, the language that is needed to highlight their issues. We also come up with new ways of protest, technology of protest. We won't be breaking the constitution. We are not going against the law, but the law, we interpret it in the right manner, and thereby we are able to solve many problems. But మేము IPR కింద మా సొంత ప్రాపర్టీ అని ఎక్కడ డిక్లేర్ చేయాలి. Our technologies are meant for the people, and anybody can look at the media and they can work on it. Friends, I wish to stop here because my friend senior journalist KV Garu, K. Venkateshwarlu from Nagarjuna Sagar, he has come, and I request Subbarao Garu to invite KV. ఈరోజు నాగార్జున సాగర్లో జరగబోయే ఎలక్షన్స్లో ఆ ప్రాంతంలో కొన్ని ఏళ్లగా దశాబ్దాలుగా పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు కె వెంకటేశ్వర్లు గారు జాయిన్ అయ్యారు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. అండ్ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. స్వాగతం. వెంకటేశ్వర్లు గారు కనీసం ఒక 3.5 దశాబ్దాలు అక్కడే వర్క్ చేస్తూ పాత్రికేయులుగా అక్కడి గ్రౌండ్ ప్రాబ్లమ్స్ని, ఇష్యూస్ని ఆయన అవగాహన చేసుకున్నారు. వెంకటేశ్వర్లు గారు, మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి. మీ మైక్ అన్మ్యూట్ చేసేసుకోండి. వెరీ గుడ్. ప్లీజ్, ఐ వెల్కమ్ యూ టు అడ్రస్. ఓకే,
and highlight the issues and challenges in the constitution of Nagarjuna Sagar before the electorates and as well as the candidates who are aspiring to become the chairman. సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాగార్జున సాగర్ పునర్విభజనలో 3వసారిగా నియోజకవర్గంగా గుర్తించబడింది నాగార్జున. మొట్టమొదట 1952లో స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్ద మునిగల్ అనే ప్రాంతంలో, ఇది ఈ చలపర్తి నియోజకవర్గం కాకముందు పెద్ద మునిగల్లో ఉండే నియోజకవర్గం. ఆ తర్వాత పునర్విభజన క్రమంలో వచ్చినప్పుడు పెద్ద ఊర 1962లో నియోజకవర్గంగా ఏర్పడ్డది. ఆ తర్వాత క్రమంలో వచ్చినప్పుడు 67లో చలపర్తి నియోజకవర్గంగా ఏర్పడటం జరిగింది. 2004 వచ్చినప్పుడు నాగార్జున సాగర్ నియోజకవర్గం. దీనికి ఒక చరిత్ర కూడా. మొదట్లో దీనికి వెంకటరామారావు గారని 1950లో పీడిఎఫ్ నుంచి ఎన్నికయ్యారు. వీసభ ఎన్నికల్లో కాశీనాథ్ గారని ఒక ఎస్సీ దళితుడు ఎన్నికయ్యాడు. ఆయనతో పాటు వెంకటరావు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత క్రమంలో వచ్చినప్పుడు 1962 ఆ దశకంలో ఎన్నికలు జరిగినప్పుడు సిపిఐ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి శాసనసభ్యుడిగా ఈ ప్రాంతం పెద్దోగుర నియోజకవర్గం. ఆ తర్వాత క్రమంలో చలపర్తి నియోజకవర్గంగా ఏర్పడ్డప్పుడు నిమ్మల రావు గారు 67లో గెలవటం, ఆయన 3 దఫాలుగా గెలిచింది. ఆ తర్వాత క్రమంలో 78లో ఇప్పుడు ఉన్నటువంటి అనేక దఫాలుగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు 1978లో జనతా పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. కర్ణాటకగా 83 నుంచి ఆయన వరుసగా జరిగినటువంటి ఎన్నికల్లో 1994లో రామ్మూర్తి చేతిలో ఓడిపోయాడు. 2018లో వచ్చినప్పుడు నోముల నరసింహయ్య గారి చేతిలో ఓటమి చేశారు. ఇట్లా ఇది 15వ ఎన్నిక సార్. నాగార్జున సాగర్ లో ఈ ఉప ఎన్నికతోటి 15వ ఎన్నిక. ఇది ఒక మాట ఉంది సార్, కృష్ణమ్మ పక్కనే ఉన్న తాగటానికి నీళ్లు దొరకమని ఒక సామెత. ఇది నిజమైన వాస్తవమే. చుట్టూ విస్తారమైనటువంటి రిజర్వాయర్ ఉన్నా కూడా ఇక్కడ పంట భూములకు నీరు అన్నది. ఎందుకంటే విశాలమైనటువంటి రిజర్వాయర్ ఉండగా లోతైనటువంటి కెనాల్స్ ద్వారా చాలా దూరం ప్రయాణించిన తర్వాతనే ఇక్కడ నీళ్లు అందించడం. ఇక్కడ రైతాంగం ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టిందంటే, లిఫ్ట్ కూడా మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అని గడ్డి గోపాల్ రెడ్డి గారని ఆయన ఆధ్వర్యంలో ప్రైవేటుగా రైతుల భూములు తనఖాలు పెట్టుకొని రైతుల చేతన లిఫ్ట్ ఇరిగేషన్ నిర్వహణ అని చెప్పేసి ఆ విధంగా పెట్టడం. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుంది. ఆ తర్వాత క్రమంలో లిఫ్ట్ ఇరిగేషన్ల బాధ్యతలు ప్రభుత్వాలు చాలా ఏళ్ల తర్వాత పోరాటాలు చేసిన తర్వాత ప్రభుత్వాలు స్వీకరించారు. ఎందుకంటే గ్రావిటీ ద్వారా కంటే కూడాను లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే ఇక్కడ రైతులకు కొంత మేలు జరిగే విధంగా. ఎందుకంటే హై లెవెల్ కెనాల్ నాగార్జున సాగర్, లాల్బహదూర్ కెనాల్ అంతా కూడా హై లెవెల్లో ఉంది. హై లెవెల్ కెనాల్స్ ఉన్నందుకు ఖమ్మం నల్గొండ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకి పారుదల. లెఫ్ట్ కెనాల్ మొత్తం కూడా పారుదల ఎంతంటే 9.5 నుంచి 10 లక్షల ఎకరాలు. ఖమ్మం దాటిన తర్వాత తిరువురు వెళ్ళిన తర్వాత మళ్ళీ కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఈ నీటి ప్రవాహం కొనసాగుద్ది. మళ్ళీ అక్కడ 3 లక్షలు కృష్ణా ఆంధ్ర ప్రాంతంలోని ఈ యొక్క నీటి పారుదల. ఇటు గుంటూరు జిల్లా వచ్చినప్పుడు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వచ్చినప్పుడు దాదాపు 11 లక్షల ఎకరాల నీటి పారుదల. అది గుంటూరు, ఒంగోలు జిల్లాలకు ఆ యొక్క అదంతా లో లెవెల్ ఏరియాలో ఉండటం వల్ల ఆయకట్టు మొదలు నుంచి కెనాలు రెగ్యులేటర్ ప్రారంభంలో నుంచి మాచర్లకు యువతల నుంచే ఈ వ్యవసాయం ప్రారంభమవుతుంది. అందువల్ల కొంత నష్టం తెలంగాణ ప్రాంతానికి మొదట్లోనే జరిగింది. ఆ నష్టం అలాగే కొనసాగుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ లో కూడా ఎంత ఒక సంగతి ఇక్కడ చేస్తాను. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ లో కూడా రైట్ కెనాల్ ఏమో ప్రభుత్వం ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్స్ నిర్వహణ జరిగింది. లెఫ్ట్ కెనాల్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ప్రభుత్వం నిర్వహించుకుంటారు. ఇది చాలా ఏళ్ల తర్వాత ఇటీవల కాలంలో ఆ మార్పు జరిగింది. చాలా కాలం కూడా రైతులు ఆ విధంగా నష్టపోయారు. కరెంట్ తట్టుకోలేక, పంటలు పండించుకోలేక అనేకమైన పడ్డది తెలంగాణ. ఇది ఒక భాగం.
నందికొండ ప్రాజెక్ట్. ఈ నందికొండ ప్రాజెక్టు 1955 డిసెంబర్ 10న శంకుస్థాపన జరిగింది. మొట్టమొదటిసారిగా మ్యాన్ పవర్ తో నిర్మించినటువంటి ప్రాజెక్ట్. రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. గ్రేటెస్ట్ వరల్డ్ మ్యాన్ మేడ్ ప్రాజెక్ట్, మానవ నిర్మిత మహాకట్టం నాగార్జున సాగర్. ఈ నాగార్జున సాగర్ 56లో మొదలుపెట్టి 55 శంకుస్థాపన జరిగితే తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు. ఈ 2 రాష్ట్రాల మధ్య ఉడంబడిక జరిగిన తర్వాత నెహ్రూ వచ్చి, అప్పుడు సిఆర్ చతుర్వేది గవర్నర్ గా ఉండి, నెహ్రూ గారు వచ్చి స్వయంగా ఈ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత క్రమంలో 45,000 మంది రోజు కూలీలకు ఇక్కడ ఉపాధి తెచ్చుకుంటారు. అదేవిధంగా 400 మంది ఇంజనీర్లు, 5,000 మంది టెక్నీషియన్స్. 1968 కేవలం ఇసుక, రాయి, సిమెంట్ తోటి ప్రాజెక్టు నిర్మాణం చేయటం. 72 అయ్యేసరికి గేట్లు పూర్తి చేయటం. 1967 ఆగస్టు 4వ తారీఖు నాడు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా వచ్చి కెనాల్స్ నీటిని ప్రాజెక్టును జాతి. ఇది ఆ తర్వాత క్రమంలో ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తే కొంతమంది మాకు ప్రాంతంలో కూలీలు కానీ, కార్మికులు కానీ, వర్కర్స్ కానీ, ఈ నిర్వహణ సిబ్బంది కానీ. ఇది నాగార్జున సాగర్ ఉన్నటువంటి ఒక చరిత్ర ఏంటంటే, ఆచార్య నాగార్జునుడు ఇక్కడ విశ్వవిద్యాలయాన్ని 2వ సెంచరీలోనే నెలకొల్పినటువంటి, ప్రపంచ దేశాలకు విద్యను అందించినటువంటి భూమి నాగార్జున సాగర్. అందుకనే ఎవరు ఆనాడు దార్శనికుడుగా ఉన్నాడు కాబట్టి నందికొండ పేరు నాగార్జున సాగర్ గా పేరు మార్చి ఆయన పేరును శాశ్వతం చేశాడు నాగార్జున సాగర్. సార్ ఇక్కడ ఒక విషయం విషాదకర. నాగార్జున సాగర్ చివరిపాయ నందికొండ ప్రాజెక్టు కట్టేస్తూనే దాదాపు 42 పైగా గ్రామాలు, సారవంతమైన భూమి గ్రామాలకు ఇక్కడ ప్రాజెక్ట్ కడతారు అనగా ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేసి ఆనాడు ఎటువంటి నష్టపరిహారాలు కూడా చూస్తారు. వాస్తవం ఒక ప్రాజెక్టు కడతారు, మనం అంతా ఇక్కడ ఖాళీ చేసుకోవాలని వాళ్ళు ఇళ్ళని అన్నింటినీ కూడా పశువులతోటి, పిల్లలతోటి, పద్ధతితో వాళ్ళంతా కూడా వివిధ ప్రాంతాలు జాగా చూపించారు. ఇది కూడా కట్టలేస్తున్నారు. జాగా చూపించి ఇక్కడ మీరు ఉండండి చెప్తామనగలుగుతారు. కొన్ని ప్రాంతాలు కానీ కూడా ఇటువంటి ప్రాంతాలన్నింటికి వాళ్ళు వలస వెళ్తారు. 40 సంవత్సరాలు ఎటువంటి నష్టపరిహారం పొందలేదు, ఎటువంటి ప్రభుత్వం ఉద్యోగం కూడా పొందలేదు. కాకపోతే ఈ ప్రాజెక్టు కూలీలుగా మాత్రం వాళ్ళు పనిచేయటం జరిగింది. ఇవాళకి ఆ ప్రాంతాల అభివృద్ధి నోచుకోలేదు. పునరావాస కేంద్రాలుగా వాళ్ళ పురిచింతలు కట్టే పురిచింతలకు నష్టపరిహారంతో పాటు వాళ్ళకు గృహ నిర్మాణాలు, వాళ్ళు అనుకున్నటువంటి ప్రాంతంలో అన్ని అభివృద్ధి, ఉద్యోగాలు ఇవన్నీ కూడా కలిసి. కానీ నాగార్జున నాడు 40 అన్ని కూడా గిరిజనాలు ఏర్పడిన గ్రామాలు, నందికొండ, ఇలాంటి గ్రామాలు అనేకం ఉన్నాయి అక్కడ. ఎందుకంటే చరిత్రలో ఇది వాస్తవమైనటువంటి అంటే ఇది రైతు కోసమో లేకపోతే అయిపోతేటో చరిత్రను అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికీ ఆ గిరిజన గ్రామాలు, ఆ గిరిజన ఈనాటికి అభివృద్ధి నోచుకోలేదు. నిన్నగాక మనం 2005 వరకు గిరిజన చట్టాలు 2005 అప్పుడు వాళ్ళ భూమి వాళ్ళ సొంతం. అప్పుడు దాకా వాళ్ళ భూమి వాళ్ళదైనా వాళ్ళకి సొంతం కాదు. కానీ ప్రస్తుతం ధరణి కోర్టులు వచ్చిన తర్వాత వాళ్ళ పట్టా భూములు ఏవైతే ఈ నాగార్జున సాగర్ ప్రాంతం దాదాపు 8,000 ఎకరాలు పట్టా భూములు గిరిజనుల పట్టాలు భూముల వాళ్ళు పోరాట సమితి ఈ ఉప ఎన్నికలు వచ్చిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళు చేసుకునే మళ్ళీ దాని మీద 8,000 మందికి అందకుండా వెంకటేశ్వరు గారు, మీరు కొంచెం మూమెంట్ కొద్దిగా, ఎందుకంటే మైక్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. కొద్దిగా మీరు స్టడీగా ఉండి మాట్లాడితే అది కొద్దిగా ప్లీజ్ రిక్వెస్ట్. ఓకే.
ఇది నాకు ఇచ్చిన ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ సమస్యలు పెట్టి ఎన్నికలు అయిపోగానే బ్యాలెట్ ఓట్ పడ్డది, బ్యాలెట్ పాస్ సమస్యలు కూడా దాదాపు 50-60 ఏళ్ల క్రితం ఎందుకంటే ప్రాజెక్టు ఆ విశాఖపట్నం ప్రాంతాలు అది మహిళా పక్కనే గురువు శంకుస్థాపన చేసినటువంటి పిల్లలకు ఒక 100 గతాల దూరంలోనే 300 కుటుంబాలు ఉంటాయి. ఈనాటికి వాళ్ళకి పూర్తి చేస్తారు, తాగడానికి మంచినీటి కూడా సంరక్షణ చేస్తారు, కొంత ఇబ్బంది చేస్తారు, డబ్బులు పెట్టు ప్రతి వాళ్ళకి ఇటువంటి సమస్యలు ఈ ఆనాడు వీళ్ళంతా ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, కొంత ఇప్పుడు దాదాపు ఇక్కడ తగ్గినటువంటి గృహాలు 20 ఏళ్ళు గృహాలు ఆ 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత గృహాలు కట్టారు. ప్రాజెక్ట్ పూర్తి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, సొంత ముందు లేదు, ఎక్కడికి వెళ్ళాలో కాబట్టి ఆ తర్వాత క్రమం 1934 వీటి ఇండ్లు 100 రూపాయలకి ఎందుకంటే ఇక్కడ తీసుకెట్టుకుంటారు డిపార్ట్మెంట్ భూములు కాదు ఈ నందిపట్టు ప్రాంతంలో సార్ అది ఇయర్ ఫోన్స్ తీసి మాట్లాడితే బెటర్ ఏమో, ఎందుకంటే దాన్ని కదలడం వల్ల మీకు ఆ శబ్దం మొత్తం ఇదవుతుంది. స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడితే సార్ ఇప్పుడు క్లియర్ ఉంది సార్, ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి సమస్యలు చెప్పండి వెంకటేశ్వర్ గారు, ఎందుకంటే వినేవాళ్ళు సౌండ్ క్లారిటీ లేదని రాస్తా. ఓకే ఇప్పుడు సమస్యలు ఏంటివి ఇప్పుడు చాలా క్లియర్ ఉన్నది సార్. ఒకటి, ఇక్కడ నాగార్జున సాగర్ లో నివసించే వాళ్ళది విచిత్రమైన పరిస్థితి సార్. సొంత ఇల్లు లేదు, సొంత ఆస్తి లేదు, ప్రభుత్వ భూముల్లోనే ఉంటున్నారు, ప్రభుత్వ నివాసాల్లోనే ఉంటున్నారు. ఇది నందికొండ మున్సిపాలిటీ అయ్యింది గత సంవత్సరం. కానీ మున్సిపాలిటీకి పన్ను కట్టడానికి ఇక్కడ ఎవరికి అధికారం లేదు సార్, ఎందుకంటే సొంత ఇల్లు లేదు కాబట్టి. ఉన్న ఇళ్లలో మొత్తం కూడా వాళ్ళు రెంట్ కడుతూ ప్రభుత్వానికి ఉంటున్నారు వీళ్ళంతా కూడాను. అంటే సొంత ఆస్తులు లేనటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉంటే అది నందికొండ మాత్రమే, సొంత ఇల్లు సొంత ఆస్తి లేనటువంటి మున్సిపాలిటీ. సో అందుకని 84లో ఎన్టీ రామారావు ప్రభుత్వము జీవో 474 ద్వారా ఇది రిజిస్టర్డ్ భూములు కావు కాబట్టి వీళ్ళు ఉండటానికి రెంట్ కట్టినంత కాలం రెంట్ లేకుండా రెంట్ ఫ్రీగా హక్కు పత్రాలు కల్పించారు సార్. 1000 లోయర్ టైప్ క్వార్టర్స్ కి. అంటే ఇక్కడ ఏ టైపు, బి టైపు, సి టైపు, డి టైప్ అని ఇక్కడ వర్కర్స్ కేటగిరీని బట్టి గృహాలు ఉండేవి. ఆ లోయర్ టైప్ క్వార్టర్స్ ను, సి టైప్ క్వార్టర్స్ అన్నిటిని కూడా 1000 ఆనాడు 100 రూపాయలకే హక్కు పత్రం ఇచ్చి మీరు ఉన్నంతకాలం నివాసం ఉండండి, రెంట్ కట్టాల్సిన అవసరం లేదని ఆనాడు ఇవ్వటం జరిగింది సార్. ఆ తర్వాత క్రమంలో 2004లో ఈ నాగార్జున సాగర్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆలోచన ఏంటంటే పేదవాళ్ళు కింది వాళ్ళకి ఇచ్చాం, కానీ దానికంటే కూడా కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి 1500 గృహాలని జీవో 61 ద్వారా ఇవ్వటం జరిగింది సార్. 200 రూపాయలకు మాత్రమే హక్కు పత్రం కల్పించారు. రిజిస్టర్డ్ గా సార్, రిజిస్ట్రేషన్ లో ఇవన్నీ ఎటువంటి రిజిస్ట్రేషన్లు ఉండవు ఇక్కడ. సో హక్కు పత్రం మీద రెంట్ ఫ్రీగా వాళ్ళు కూడా ఉంటున్నారు. B2 టైప్ వరకు అవి ఇచ్చేసారు సార్. బి టైప్ నుంచి ఏ టైప్ పై ఉన్న క్వార్టర్స్ అన్ని కూడా దాదాపు ఇవాళ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ఇలాకాలో దాదాపు 1390 క్వార్టర్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఇటీవల గవర్నమెంట్ ఏం చేసిందంటే 2014 ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం నాగార్జున సాగర్ లో నివసించే
ప్రజలకు పరిమితమై నేను చెప్తున్నాను సార్. 1390 క్వార్టర్స్ ఉన్నప్పుడు 2014 ఎన్నికలు వచ్చినప్పుడు తెరాస ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మిగిలిన క్వార్టర్స్ కూడా సొంతం చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నరసింహయ్య గారు పోటీ చేసినప్పుడు ప్రకటించడం జరిగింది. గతంలో ఇచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఇచ్చేస్తుందనే ఒక నమ్మకంతో ప్రజలు ఏం చేశారంటే తమ సొంత డబ్బుతోటి కూలిపోయే ఇండ్లను బాగు చేసుకోవటం జరిగింది సార్. గత 20-25 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి రెంట్ కడుతున్నా ఒక్క రూపాయి కూడా వీటి మీద ఖర్చు పెట్టలేదు. క్వార్టర్స్ మీద నివాసితులుగా ఉన్న వాళ్ళే క్వార్టర్స్ నిర్వహణకు కానీ దేనికి కానీ వాళ్లే ఖర్చు పెట్టుకొని వాళ్లే ఉంటున్నారు. ఇవి సొంతం అవుతాయన్న ఆశతోటి. ఆ తర్వాత 2014 అయిపోయింది సార్. ఎన్నికల్లో మళ్ళీ జానారెడ్డి గారే గెలిచారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంకో పని కూడా చేశారు సార్. 1653 జీవో అని ఒకటి తీసుకొచ్చి 459 క్వార్టర్స్ సర్ప్లస్ గా ఉన్నాయని, ఆ సర్ప్లస్ క్వార్టర్స్ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు మిగతా వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పి ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో ఇచ్చిన తర్వాత కొద్ది కాలానికి ఆయన మరణించాడు. జీవో మాత్రం ఇంప్లిమెంట్ కాలేదు సార్. ఆ జీవో అలాగే పెండింగ్ లో ఉంది. ఈ తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను అమలు చేయలేదు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో మళ్ళీ కూడా ఇదే రిపీట్ అయింది. మీకు ఇళ్ళు ఉన్న వాళ్ళకే నివాస గృహాలు మీకు సొంతం చేస్తామని. అందులో నరసింహయ్య గారు గెలిచారు తెరాస ప్రభుత్వంలో. అది ఆ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు సార్. ఆ సమస్య అలాగే ఉండిపోయింది. మళ్ళీ నందికొండ మున్సిపాలిటీ 2020లో అయినప్పుడు ఇది గ్రామ పంచాయతీ కాదు. ఇది ఎటువంటి కేవలం ఎంపీ ఎన్నికలకు ఎమ్మెల్యే ఎన్నికలకు మాత్రమే ఓటు వేసే హక్కు ఉన్నది. స్థానిక పరిపాలన లేనే లేదు. ఇది ప్రభుత్వ ఆధీనంలో పీడబ్ల్యూడి ఆధీనంలో ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ స్థానిక గ్రామ పంచాయతీ పరిపాలన లేదు కాబట్టి మీరు రెండింటికి ఓట్లు వేయాలని ఆనాడు ఎంపీకి ఎమ్మెల్యేకి మాత్రమే ఓట్లు వేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ఇది గ్రామ పంచాయతీ కానందున ఎటువంటి ప్రభుత్వ పథకాలు కూడా ఇన్నేళ్లుగా ఇక్కడ ప్రజలు నోచుకోలేదు సార్. ఇక్కడ అందరూ కూడా కూలీలు, సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు మూడో తరం ఇక్కడ నివసిస్తుంది సార్. ఒక 2020లో మున్సిపాలిటీ అయిన తర్వాత ఏదో వస్తుందే అనుకున్నాం. మున్సిపాలిటీ ఎందుకు చేస్తున్నామంటే ఇండ్లు సొంతం చేస్తాము, ఇంటి పన్ను ద్వారా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది, మీకు కూడా సౌలభ్యం కలుగుతుంది, ఒక సొంత ఆస్తి అనేది ఏర్పడుతుందని చెప్పి చెప్పటం జరిగింది. నిజమే అనుకున్నాం సార్. కానీ ఈ మున్సిపాలిటీ ఏర్పడ్డ తర్వాత నిన్నగాక మొన్న ఒక 4-5 నెలల క్రితం 1523 అని ఒక పిడుగు లాంటి ఒక మెమో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నివాసితుల మీద పడ్డది సార్. ఏంటిదనంటే ఈ ఇండ్లను యాక్షన్ కానీ టెండర్ కానీ వేలంపాట కానీ టెండర్ కానీ వేస్తాము అని చెప్పేసి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు ఒక మెమో ఇవ్వటం జరిగింది. ఇదేంటిది నిన్నటిదాకా ఇండ్లు ఇస్తామని ఈ ఎన్నికల్లో వాగ్దానాలు చేస్తూ, అంటే ఎన్నికల వాగ్దానం గురించి నేను మాట్లాడుతున్నా సార్. మీరు దాని మీదనే డిబేట్ పెట్టారు కాబట్టి ఎన్నికల వాగ్దానాలకి నెరవేర్చడానికి ఎంత అంతరం ఉంటుందో, దాని వెనుక ఎంత ఆంతర్యం ఉంటుందో ఇది ఖచ్చితంగా తెలియజేస్తుంది. మళ్ళీ ఇప్పుడు 2021 దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఇస్తారు అంటే మెమో రద్దు చేయలేదు సార్. మెమో అట్లనే ఉంది, అది కత్తి వేలాడుతున్నట్టే మెడల మీద. మెమో రద్దు చేయకుండా ఇండ్లు రేపు ముఖ్యమంత్రి మళ్ళీ మొదటిసారి ఆర్య సభకు వచ్చినప్పుడు గత నెల 10వ తారీఖు నాడు ప్రకటిస్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పారు. ఎంతో ఆశపడ్డాం సార్. ఇక్కడ నందికొండలో మున్సిపాలిటీలో 12,717 ఓటర్లు, 25,000 జనాభా కలిగి ఉన్నటువంటి ప్రాంతం నందికొండ. కాబట్టి ఈ నందికొండ ప్రాంతానికి ఈ ఇండ్లకు ఇక్కడున్న నివసిస్తున్న వాళ్ళకు ఒక అవినాభావ సంబంధం ఉంది సార్. అయితే ముఖ్యమంత్రి అక్కడ కూడా ప్రకటన చేయలేదు. చాలా మంది నాయకులు చెప్పారు రేపు ముఖ్యమంత్రి వస్తాడు, ప్రకటిస్తాడు, మీ సమస్య పరిష్కారం అవుతుందని. కాలేదు సార్. మళ్ళీ రేపు ఈ 10-14 తారీఖుల్లో మళ్ళీ ఇంకోసారి వస్తున్నాడు, మీ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్తా ఉన్నారు. కానీ అది ఎంతవరకు అమలవుతుంది, ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది నందికొండ ప్రజలకు ఉన్న ఇప్పటికీ ఒక ఎడతెరగా ఒక క్వశ్చన్ మార్క్ సార్ ఇప్పటికి కూడా. ఎందుకనంటే ఒకసారి అయిపోయింది, 2014 నుంచి కొనసాగుతూ వస్తుంది. 2004లో ఇచ్చిన తర్వాత ఇంతవరకు సొంత ఇల్లు అంటూ లేదు. ఇది ఒక భాగం సార్. ఇండ్ల సమస్య వచ్చినప్పుడు సొంత ఇండ్లు లేని, సొంత ఆస్తి లేని మున్సిపాలిటీలో మేము నివసిస్తున్నాం కాబట్టి ఇది ఒక ఆవేదన, వేదన. రెండోది ప్రాజెక్టు పూర్తయింది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సార్
ఇక్కడికి రావాల్సినటువంటి నాగార్జున యూనివర్సిటీ ఇక్కడికి ఈ ప్రాంతం పేరు మీద వస్తే ఇక్కడ ఎస్టాబ్లిష్ కాకుండా వెళ్ళిపోయింది సార్. ఇక్కడ రాలేదు. ఒక డిగ్రీ కాలేజీ లేదు. విచిత్రం ఏంటంటే నాగార్జున సాగర్ లాంటి ఒక పెద్ద ప్రాంతానికి ఒక డిగ్రీ కాలేజీ ఇంతవరకు లేదు సార్. జూనియర్ కాలేజీ నిన్న కాక మొన్న ఒక ప్రకటన ముఖ్యమంత్రి గారు చేశారు, హాలియాలో డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పెట్టబోతున్నాం. అంటే చూడండి సార్, ఎంత దురదృష్టం. ఎన్ని ఏళ్ళు అయింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, విద్య గురించి, అభివృద్ధి గురించి, అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇంత జనాభా, ఇంత పాపులేషన్ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 2,19,000 మంది ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతంలో, వెనకబడినటువంటి ప్రాంతంలో, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంలో నాగార్జున సాగర్ జలాలు వచ్చిన తర్వాత రైతులంతా కూడా కాస్త బతుకులు బాగుపడ్డ సందర్భంలో అందరూ చదువుల వైపు ఆసక్తి చూపుతున్నటువంటి క్రమంలో ఆల్యాలో కానీ నాగార్జున సాగర్ లో కానీ డిగ్రీ కాలేజీ లేదు. అంతకంటే దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఇక్కడ 1969లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు బీఈడి కళాశాల, ప్రభుత్వ బీఈడి కళాశాల ఇక్కడ నెలకొల్పబడింది నాగార్జున సాగర్ లో. ఆ బీఈడి కళాశాల చాలా మంది, కొన్ని వందల వేల మంది ఆ బీఈడి కళాశాలలో ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దబడ్డారు సార్. అయితే 2 ఏళ్ల క్రితం డిగ్రీ కళాశాల రాకపోగా ఉన్న బీఈడి కళాశాల కూడా నల్గొండకు తరలి. ఇక్కడ ఉపాధి అంటూ ఏమీ లేదు సార్. ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడాను దూర ప్రాంతాలకు, కూలీలు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఎవరైనా సరే ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూర ప్రాంతాలకు వెళ్ళి పని చేసుకొని సాయంత్రానికి మళ్ళీ ఇల్లు చేరుతారు. ఎందుకంటే ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ మొదటి నుంచి అలవాటు పడ్డ ప్రాంతం. ఇక్కడ ఏంటంటే ఇటువంటి పొలిటికల్ గా ఒక ఘర్షణ ప్రాంతం మాత్రం కాదు, ఒక ప్రశాంత వాతావరణంలో కలిసిమెలిసి సహజీవనం బ్రతుకుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టలేక ప్రజలంతా కూడా ఇక్కడ నివాసం ఉండటానికి, రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ నివాసం ఉండటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఉపాధి లేదు, వృత్తి విద్య నైపుణ్యానికి సంబంధించినటువంటి కళాశాలలు లేవు. ఇక్కడ డ్యాము పూర్తయిన తర్వాత సార్, నాగార్జున సాగర్ డ్యాము 72లో పూర్తయిన తర్వాత దానికి సంబంధించిన ఆస్తులు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి సార్. కొన్ని వందల ఎకరాలు నిరార్థకంగా పడి ఉన్నాయి. వర్క్ షాపులు కానీ, ట్రాన్స్పోర్ట్ యార్డులు కానీ, మిషనరీ యార్డులు కానీ, అనేకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా క్రమక్రమంగా నశించిపోతున్న దశలు. వాటిని అభివృద్ధి చేయాలనే ఆలోచన కానీ, ఎందుకనంటే 2014లో వచ్చిన తర్వాత తెరాస ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదు. ఈ ప్రభుత్వం అయినా చొరవ తీసుకుంటది. ఇక్కడ ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా రెడీ రేఖనరుగా సార్, భవనాలు కానీ, స్థలాలు కానీ ప్రభుత్వానికి అతి తక్కువ ఖర్చుతో డెవలప్మెంట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పడానికి అవకాశం ఉంది. ఒక వృత్తి విద్యా నైపుణ్యానికి ఐటీఐ లాంటి సంస్థలు కూడా నెలకొల్పడానికి అవకాశం ఉంది. కానీ అటువంటివి ఏమీ లేదు. అదొకటి. ఇంకో మూడో విషయానికి వచ్చినప్పుడు, ఇది ప్రపంచ అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జున సాగర్. ఎందుకంటే మానవ నిర్మితమైన ఈ మహా కట్టడాన్ని చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తారు. మానవ నిర్మిత మహా కట్టడమే కదా సార్, ఐలాండ్ లో 2వ ద్వీపకల్పం. అంటే ప్రపంచ ఐలాండ్ లో కూడా నాగార్జున కొండ మ్యూజియం 2వ ద్వీపకల్పం సార్. దీనికి బౌద్ధులు, ప్రపంచ దేశాల నుంచి బౌద్ధులు కానీ, పర్యాటకులు కానీ ఈ ప్రాంతానికి వస్తారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ వెనక భాగంలో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మ్యూజియం అపారమైన సంపద కలిగింది. ఆనాడు డ్యామ్ కట్టేటప్పుడు 1925లో ఒక మాస్టర్ ఒక శిలాఫలకం కనుగొన్న దాన్ని గవర్నమెంట్ రాసి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ సంపద అంతా కూడా 1952 నుంచి ఆ తర్వాత క్రమంలో ఆ శిల్ప సంపదనంతా తీసుకొచ్చి నాగార్జున కొండ, హైదరాబాదు, మద్రాసు వివిధ మ్యూజియంలకు తరలించారు. కొంత సంపద ఇక్కడ ఉంచింది సార్. ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం ఐలాండ్ మ్యూజియం కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ టూరిజం పరంగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కనీసం మీరు ఇక్కడికి వస్తే నాగార్జున సాగర్ని ఏదో ఊహించుకొని వస్తే సర్కార్ కంప కనపడుతుంది. బస్ స్టాండ్ అంటే అది బస్ స్టాండ్ కాదు సార్. ఎటువంటి కనీస సౌకర్యాలైనటువంటి, అదే సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు వస్తే వసతి గృహాలు కూడా లేవు సార్. విజయ విహార్ అని ఉంది, దాంట్లో 3,000, 3,500 పెడితే కానీ ఒక రోజు ఉండటానికి వీలు పడదు. మామూలు కూడా 500, 600 కుటుంబంతో వచ్చి
ఒక గది ఎక్కడైనా ఉంటుందంటే దొరికే పరిస్థితి కాదు. అంటే నాగార్జున సాగర్ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి అనేక వనరులు ఉన్నాయి సార్. ఈ మధ్యనే 2002లో బుద్ధవనం ప్రాజెక్టు ఆంజనేయ రెడ్డి గారు టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ ఎండిగా ఉన్నప్పుడు ఆయన అమరావతిలోనేమో బుద్ధుడి విగ్రహాన్ని, నాగార్జున సాగర్ లోనేమో హిల్ కాలనీలోనేమో విజయపూర్లో బుద్ధ ప్రాజెక్టు, గొప్ప ప్రాజెక్టు. ప్రపంచంలో ఉన్నటువంటి బుద్ధ నమూనాలన్నీ కూడా ఒకే దగ్గర, బుద్ధుని జీవితం మొదలుకొని మహాపరినిర్వాణం వరకు, నిర్యాణం వరకు కూడా ఒక 279 ఎకరాల్లో ఒక పెద్ద పార్క్ ను 2002లో మొదలు పెడితే ఇవాళ 2021కి అది పూర్తయింది సార్. అంటే ఒక 80% పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం అనుకునేసరికి ఎన్నికలు వచ్చినాయి అని చెప్పేసి ఆపేశారు. ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో టూరిస్టులు వస్తే కనీస సౌకర్యాలు కానీ గైడ్లు కానీ లేనటువంటి పరిస్థితి ఈ నాగార్జున. ఒకవేళ బోటింగ్ ఉంది సార్ ఇక్కడ, ఈ బోటింగ్ కూడా సౌలభ్యంగా పర్యాటకులకు ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉపాధి కూడా కలిగే అవకాశం ఉంది. ఎక్కువగా టూరిజం ప్రాంతాలు మనం ఊటీ తీసుకున్నా కూడాను, ఎక్కడైనా మనం వెళితే టూరిస్ట్ ప్రాంతాలకు వెళితే ఆ యొక్క పట్టణాలు కానీ ఆ ప్రాంతాలు కానీ టూరిజం మీద అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తారు, ఉపాధి పొందుతున్నారు. కానీ నాగార్జున సాగర్ అదృష్టమేమో కానీ సార్ ఇక్కడ ఎటువంటి ఉపాధి టూరిజం పేరు మీద దొరకదు. ఇది చాలా విషాదకరమైనటువంటి విషయం. నాగార్జున సాగర్ పర్యాటక కేంద్రంగా చిన్న డ్యామ్ సార్, కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్ సార్, దాని కింద అద్భుతమైనటువంటి పార్కు, అద్భుతమైనటువంటి ప్రభుత్వానికి రెవెన్యూ, పర్యాటకుల సందడి, విదేశీ మారక ద్రవ్యం. అంత మహారాజా సాగర్ సార్, మైసూర్లో చిన్న డ్యామ్, లీకేజీ వాటర్ తోటి అద్భుతమైనటువంటి పార్కులు. బృందావన్ గార్డెన్ అంటే ఆ రోజుల్లో ఒక పెద్ద మార్నమెంట్ మనకు. ఈ నాగార్జున సాగర్కి ఏమైంది సార్? ఇన్నేళ్ల చరిత్రలో నాగార్జున సాగర్లా ఎవరైనా వచ్చి అద్భుతమైన అందమైనటువంటి ప్రదేశం అని అనుకోవటానికి ఇక్కడ ఏమీ లేదు. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమా సమూహం, గత వైభవం కృష్ణార్పణం అన్నట్లుగా ఉంది తప్ప ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే నాగార్జున సాగర్ అభివృద్ధి కానీ, నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయటం అని కానీ, ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి వనరులు కల్పిస్తామని కానీ ఈ మాటలు మాత్రమే చెప్తున్నారు. వాగ్దానాల రూపంలోనే మిగులుతున్నాయి. కొద్దిగా గొప్ప డెవలప్మెంట్ జరగలేదంటే జరిగింది, కానీ మన పురుషోత్తం రెడ్డి గారు అన్నట్లు అది సస్టైన్ డెవలప్మెంట్ మాత్రం కాదు, తాత్కాలికమైనటువంటి డెవలప్మెంట్ ద్వారా జరుగుతుంది. ఇటువంటి ప్రాంతాలలో సస్టైన్ డెవలప్మెంట్ జరిగినట్లయితే ప్రభుత్వాలు ఆర్థికంగా, ప్రజలకు ఉపాధి పరంగా అనేక విషయాల్లో ఈ ప్రాంతం భౌగోళికంగా ఒక చరిత్ర కలిగినటువంటిది కాబట్టి చరిత్ర ప్రసిద్ధంగా కూడా ఈ ప్రాంతానికి ప్రపంచంలో ఒక రికగ్నైజేషన్ కూడా. కాబట్టి ఇన్ని విషయాలు ఈ నాగార్జున సాగర్ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నాయి సార్. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ సార్, గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ గిరిజనుల భూమి సమస్య, ఆ భూమి చుట్టూ తిరుగుతా ఉన్నారు గిరిజనులు భూమి సమస్య చుట్టూ. కాబట్టి ఈ యొక్క నిరార్థకమైన ఆస్తులు ఏవైతే ప్రభుత్వ ఆస్తులు అయితే ఉన్నాయో, భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో ఒక మంచి ప్రయోజనం కోసం, విద్యాలయాల కోసమో లేకపోతే ఒక టెక్నికల్ గా ఒక వృత్తి విద్య వాటి కోసమో లేకపోతే దేన్నైనా సరే సాంకేతిక పరమైనటువంటి అంశాలకు ఈ భవనాలన్నీ కూడా పనిచేస్తాయి. ఇక్కడ ఒక మంచి విద్యాలయాలు ఏర్పాటు చేయడానికి లేదా ఒక మంచి ప్రదేశం సార్, ఇది నల్లమల అటవీ ప్రదేశం కాబట్టి ఈ అటవీ ప్రదేశంలో అనుకూలమైనటువంటి వాతావరణంలో శానిటేషన్, క్యాన్సర్ శానిటేషన్ లాంటి అటువంటివి కూడా పెద్ద హాస్పిటల్స్ నిర్మించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు. కేవలం నాటుకొని ఒక చిన్న పరిశ్రమ ఉంది, అందులో 200 మందికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది. నాగార్జున సాగర్ ప్రాంతంలో పరిశ్రమలు లేవు. ఇది ఇంకో విచిత్రమైన విషయం సార్, నాగార్జున సాగర్ లో ఉగ్రవాదుల ముప్పు ఉందని చెప్పేసి ఈ నాగార్జున సాగర్ ను నిషేధ ప్రాంతం కింద తీసుకొచ్చింది. వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రావద్దని. కానీ ప్రభుత్వం ఏమో ఇటీవల కాలంలో ఎవరైనా టెండర్స్ వేసుకొని ఇల్లు కొనవచ్చని చెప్పడం అన్నది ఇంకొక విచిత్రమైనటువంటి విషయం. కాబట్టి నాగార్జున సాగర్ చారిత్రకంగా బుద్ధిస్ట్ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి మానవ నిర్మిత కట్టడం కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బుద్ధవనం కానీ, అటు నాగార్జున కొండ కానీ, ఇటు ఎత్తిపోతల ప్రాంతాలు కానీ
ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ కు అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ బీఈడి కాలేజీ స్థానంలో వేరే కాలేజీలు కూడా పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి సార్. ప్రభుత్వం తలుచుకుంటే అభివృద్ధికి కొదవలేదు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవనా సార్, శిక్షలు విధించడానికి కొదవనా? కాబట్టి నాగార్జున సాగర్ ను తలుచుకునే వాళ్ళు తక్కువ, దీని అభివృద్ధి పట్ల ఆసక్తి చూపే వాళ్ళు తక్కువ. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఈ ప్రాంతానికి అనేక సందర్భాల్లో వచ్చేవారు. ఈ ప్రాంతం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నవాళ్ళు. కాబట్టి ఇది ఇప్పటికైనా ఈ ప్రాంత సమస్యలని, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు కూడా పరిష్కరిస్తారని, ఎన్నికల వాగ్దానాలుగా మిగలకుండా ఒక సస్టైన్మెంట్ డెవలప్మెంట్ వైపు ఇక్కడ ఉన్నటువంటి వనరులే ఉన్నాయి, ఏమి డెవలప్మెంట్ చేయొచ్చు, ఏ విధంగా అభివృద్ధి చెందించవచ్చు, ఏ విధంగా ఉపాధి కల్పించవచ్చు, టూరిజంగా కానీ, ఇటు సాంకేతిక పరంగా కానీ, ఇటు విద్యాపరంగా కానీ బహుముఖాలుగా ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం అభివృద్ధి విస్తరణ చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి సార్. ఇవాళ నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ కు 150 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ నుంచి అమరావతికి 150 కిలోమీటర్లు సార్. నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ వచ్చేదాకా రియల్ ఎస్టేట్ వెంచర్లు పడిపోయినాయి సార్. కానీ నాగార్జున సాగర్ మాత్రం అలాగే ఉండిపోయింది, అభివృద్ధికి దూరంగా ఉంది. కాబట్టి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ ముందు ప్రజెంట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నమస్కారం వెంకటేశ్వర్లు గారు. మీరు చెప్పిన వాటిల్లో చాలా మౌలికమైన అంశాలు ఉన్నాయి. సుస్థిర అభివృద్ధి కోసం మీరు ఏదైతే ఇప్పుడు అన్నారు చూడండి, 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ అని, రేపు పొద్దున్న నాగార్జున సాగర్ కూడా రియల్ ఎస్టేట్కి ఒక విక్టిమ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. మేము దాని సారాంశం అదే సార్. అదే మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని మీ ప్రజల ముందుకి నేను చెప్తున్నాను. ఏది అని అంటే నాగార్జున సాగర్ హిస్టారికల్గా ఇట్స్ ఏ మాన్యుమెంటల్ ప్లేస్. అది ఎక్కడ కూడా మనము టూరిజం అన్న దానికి బయట హోటల్స్ ఇస్తాం, కానీ మధ్యతరగతి వర్గాలు రావడానికి ఎటువంటి టూరిజం ప్రచారాలు మనం చేయడం లేదు. నాగార్జున సాగర్ని నేను గత 87 నుంచి నేను తిరిగాను ఆ ప్రాంతాల్లో. మీకు బ్యాక్ వాటర్ ఏరియాస్లో ఇది మునిగిపోయిన గుళ్ళను కూడా తీసి కట్టించారు. అనంత పద్మనాభ అలంపురం అదే కదా సార్. అలంపురం ఇంకోటి చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అవును సార్. రెండోది యాక్చువల్గా ఐటీఐ టూరిజం పెట్టచ్చు. అవును సార్. ఎనీ గైడ్ ఇది ఈజీ. ఇప్పుడు నేను చిన్న చిన్న ప్రాంతాల్లో ఇండోనేషియాలో చూసా, ఒక డ్రైవర్ తీసుకెళ్లే డ్రైవరు ఆ ప్రాంతం హిస్టరీ మాట్లాడతాడు, జాగ్రఫీ మాట్లాడతాడు, బాటనీ మాట్లాడతాడు. మనము అక్కడున్న యూత్కి అసలు ఈ టూరిజం వైపు కానీ ఎటువంటి నైపుణ్యం ఉన్నది కానీ తీసుకురాలేకపోయాము. ఇంకోటి బోటింగ్ అన్నది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే మనకి ఎత్తిపోతలు ఉంది అక్కడ, మొసళ్ళ సంరక్షణ కేంద్రం, మొసళ్ళ సంరక్షణ కేంద్రము. ఆ ఎత్తిపోతలు అది నీళ్లు లేకపోతే నాగార్జున సాగర్ నుంచి కొంత డైవర్ట్ కూడా చేస్తారు అప్పుడప్పుడు. లేదు సార్, ఇక్కడ ఒక చిన్న వివరణ. ఎత్తిపోతల నల్లమల అడవుల్లో నుంచి చంద్రవంక వాగు నుంచి 365 రోజులు ప్రవహించేది. యతి తపోతల, యతి ఋషులు తపస్సు చేసినటువంటిది తలాస్థలము. కాబట్టి 75 అడుగుల ఎత్తు నుంచి కిందికి కృష్ణానదిలోకి వెళ్తాయి సార్. 365 days వాటర్ వస్తానే ఉంటుంది. కొండల్లో నుంచి సెలల్లో నుంచి వచ్చే వాటర్ సార్. అది అప్పుడు ప్రచారం చేశారు. ఎందుకనంటే నేను విజిట్ చేశాను అక్కడ. ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ ఏముందంటే అక్కడ లంబాడాల తెగ టెంపుల్ కూడా ఉంది. అవును సార్. ఆంజనేయ స్వామి గుడి కేవలం లంబాడీలే, వాళ్ళు లంబాడా తెగ వాళ్ళే అక్కడికి వచ్చి పూజ చేస్తారు. గురు పూర్ణిమ రోజు ప్రతి సంవత్సరం అక్కడ 3 రోజుల పాటు పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు సార్. గురు పూర్ణిమ ఇవేవి కూడా అసలు ప్రచారంలోకి రాలేదు. ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ళు అనండి, 60 ఏళ్ళు అనండి, సాగునీరు, తాగునీరు, విద్య. ఇక్కడ ఒక చిన్న మాట సార్, మీ మాటకు అడ్డం వస్తున్న సుబ్బారావు సార్. 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ కు నీళ్లు పోతాయి. రిజర్వాయర్ నుంచి 4 కిలోమీటర్లో ఉన్న హిల్ కాలనీకి, పైలానికి గానీ నీళ్లు రావు సార్.
అంటే సాంకేతిక పరంగా హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకెళ్ళొచ్చు మోటార్లు పెట్టి, కానీ ఇక్కడ నివసిస్తున్న ఇల్కాలనీ ప్రజలకు 2 రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి సార్. అంటే ఏంటి సార్ ఇక్కడ? అంటే ఇంత ఇక్కడ ఉన్న నివాసితుల పట్ల ఎందుకు సార్ ఇంత నిర్లక్ష్యం? కనీసం తాగునీళ్లు సార్, ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేసి వాళ్ళ శ్రమనంతా ఈ ప్రాజెక్ట్ కోసం దారపోసిన వాళ్లకు ఈ మాత్రం చేయలేరా సార్? ఇంకొక హిస్టారికల్ విషయం చెప్తాను సార్. పురుషోత్తం రెడ్డి గారు, శివాజీరావు గారు 85లో పొట్టిచెలమ దగ్గర విద్యుత్ కేంద్రం పెడతామంటే ఆనాడు పెద్ద ప్రజోద్యమాన్ని లేవదీసి చెర్నోబిల్ సంఘటనలు ఇవన్నీ కూడా తెలియజెప్పి ఆనాడు విద్యుత్ కేంద్రం లేకుండా ప్రజా ఉద్యమం ద్వారా దాన్ని నివారించగలిగారు. నిన్న కాక మొన్న యురేనియం అని మళ్ళీ తవ్వకాలని మొదలు పెడితే ఇదే పురుషోత్తం రెడ్డి మరికొంతమంది ఉద్యమకారులు, పర్యావరణ సామాజిక ఉద్యమకారులు మీటింగులు పెట్టి గత సంవత్సరమే సార్ అనేకమైనటువంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని కూడా తాత్కాలికంగా ఉపసంహరించుకున్నది. అంటే ఎడ్యుకేట్ చేస్తే ప్రజలే దానికి నిర్మాతలుగా, చరిత్ర నిర్మాతలుగా తయారవుతారన్న దానికి ఈ 2 ఉదాహరణలు మాత్రమే మీ ముందు ఉంచుతున్నాను సార్. నేను అదే సార్, అందుకు పురుషోత్తం రెడ్డి గారికి అందుకు ధన్యవాదాలు. ఇందులో ముఖ్యంగా మీరు చెప్పిన ఇది పర్యావరణవేత్తలైన పురుషోత్తం రెడ్డి గారు ఇదిలో ఇవాళ మేము పెట్టిన వెబినార్ కూడా ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. బంగారు కళలను చూపించి బంగారు కళల్లో మిమ్మల్ని తీసుకెళ్తామన్న మభ్యబడి ఓట్లు వేయకు. ప్రజలకు ఏం కావాలి అన్నది వాళ్ళకు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని వాళ్ళు మా ప్రాంతాన్ని మేము ఇలా డెవలప్ చెయ్యాలి అన్న ఆలోచన రావడానికి కూడా నీలాంటి పెద్దలు, పురుషోత్తం రెడ్డి గారు లాంటి వారు కొన్ని మన మీటింగ్లు కానీ లేకపోతే ప్రజలతో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజల్లో ఆలోచన సరళి మార్పు రావాలి అన్నదే ఈ ఎలక్షన్స్ ముందు మా ముందున్న ఛాలెంజ్. ఇదే మిమ్మల్ని, మీతో పాటు ఇంకెవరన్నా ఉన్న వాళ్ళని కూడా మేము ఆహ్వానిస్తాము. ఒక ఎలక్షన్ బ్యాలెట్ ముందుగా ఇంకొకటి 2 మీటింగ్స్ ఇలాంటివి కండక్ట్ చేద్దాం. ఎందుకనంటే మీరు చెప్పారు బృందావన్ గార్డెన్స్ చేస్తాను, నా చిన్నతనంలో నాగార్జున సార్ దగ్గరికి తీసుకెళ్ళాము. అవునా? బృందావన్ గార్డెన్స్ ఈ రోజు కూడా బాగుందండి. అవును సార్, ఇప్పటికీ బృందావన్ గార్డెన్స్ లో ఆ గార్డెన్స్ నిర్వహణ చాలా బాగుంది. లక్షల కొద్దీ ఆదాయం ఆ ప్రభుత్వానికి వస్తుంది. మరి మన గతంలో ఇన్ని ప్రభుత్వాలు మారాయి. అసలు ఇప్పుడు కొత్తగా కట్టిన ప్రాజెక్టులలో బృందావనం చేస్తామని అంటారు. పాత ప్రాజెక్టులు చచ్చిపోయాయండి. పాత పునరుద్ధరించుకోవాల్సిన అవసరం లేదా? పాత ప్రాజెక్టుల నిర్వహణను విస్మరిస్తున్నారు, సిబ్బంది పరంగా కానీ నిర్వహణ పరంగా కానీ. మీకు ఒక్క విషయం ఇక్కడ గుర్తు చేస్తున్నా సార్, మంచి విషయం గుర్తు చేశారు. నాగార్జున సాగర్ మొదలు పెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు దాదాపు 300 ఫోటోగ్రాఫ్లు నా చిన్నతనంలో 5వ తరగతి చదువుకునేటప్పుడు నాగార్జున సాగర్ పైలాన్లో ఉన్నటువంటి డ్యామ్ దగ్గర ఉన్నటువంటి వ్యూ పాయింట్ లో ఆ ఫోటోలు ఉండేవి సార్. దీని చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్లు అక్కడ కనపడేది. ఈ రోజు ఒక్క ఫోటో లేదు సార్. డ్యామ్ మీద నిషేధము, మ్యూజియంలో ఫోటోలు లేవు. కనీసం దీని చరిత్ర చెప్పే దానికి కానీ, చరిత్ర తెలుసుకుందామనే దానికి కానీ ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేకుండా చేసి పారేసింది సార్. 10 ఏళ్ళు అయింది సార్, 10 ఏళ్ల క్రితం. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏమిటి అని అంటే, మనకు గత ప్రభుత్వాల్లో వచ్చిన విద్యాశాఖ మంత్రులే చరిత్ర డిపార్ట్మెంట్ను మూసేయండి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను మూసేయండి, జాగ్రఫీ డిపార్ట్మెంట్ను మూసేయండి అని ముఖ్యమంత్రి అన్నాడు కదా సార్ చంద్రబాబు నాయుడు. అంటే నేను చెప్తున్నా ఉదాహరణగా. అంటే అవగాహన లోపము మన పరిపాలకుల్లో, రాజకీయవేత్తల్లో ఉండడం మూలాన ఇవన్నీ వచ్చాయి. మీరన్నట్టుగా ఎంత చక్కటి అసలు నేను చెప్తాను అక్కడ ఆడియో విజువల్ లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రామ్ నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ది పెడితే మీరు అన్నారు పురుషోత్తం రెడ్డి గారు, ఆ పైలాన్స్ పైన నా దగ్గర ఉన్నాయి ఫోటోగ్రాఫ్స్. లక్షల కొద్ది వర్కర్లు కింద నుంచి గంప పైకి తీసుకెళ్లేవాళ్ళు. లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రామ్ అక్కడ పెట్టలేమా? నాగార్జున సాగర్ మ్యాన్ మేడ్ వరల్డ్ హిస్టారికల్ ఇదని ఆలోచన రాహిత్యం.
శ్రమైక ఆలోచన జీవన లేదు. సౌందర్యానికి సమానం అన్నది లేదు అన్న శ్రీశ్రీ మాటకు నిర్వచనం ఆ ఫోటోగ్రాఫ్ సార్. ఆ, ఒక ఫోటోగ్రాఫ్ ఒక చరిత్ర చెప్తుంది సార్ మానవ శ్రమ మీద. నేను నెక్స్ట్ ఏది అని అంటే నెక్స్ట్ వెబినార్ లో మీరు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. పాత సరే. ఫోటోగ్రాఫ్స్ తీసుకురండి. అసలు ఎంత ఫోటోలు లేవు వైభవమైన ప్రదేశం అంటే అది నాగార్జున సాగర్ అన్నది. అది కేవలం ఇక్కడి నుంచి సిటీ నుంచి పోయి తాగి రాగడానికి కాదు ఇది సార్. ఇప్పుడు ఇప్పుడు అసలు నాగార్జున యూనివర్సిటీ అక్కడ ఉండాల్సింది, అవును సార్. గురుకుల స్కూల్స్ అక్కడ ఉండాల్సింది, బీసీ ఐటీఐ పాలిటెక్నిక్స్ అక్కడ ఉండాల్సింది. ఓకే? పాలిటెక్నిక్ మనం పెట్టారు ఒకటి, ఐటీఎస్ లేవు. సో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని సుబ్బారావు సార్, ఇక్కడ నాగార్జున సాగర్ నిర్మాణంలో ఒక టీటీసీ అనేది టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ అని, ఆ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్ ను అలాగే ఉంచి విస్తారమైన దాదాపు ఒక 50 ఎకరాల స్థలంలో ఆ టెక్నికల్ సెంటర్ ఉండేది సార్. దాన్ని అద్భుతమైనటువంటి సెంటర్ గా, వృత్తి శిక్షణ నైపుణ్య సెంటర్ గా రాష్ట్రానికి ఒక తలమానికంగా ఉండేది. అటువంటి సెంటర్ నామరూపాలు లేకుండా పోయింది సార్. హైలీ ప్రిషియేటెడ్ మిషనరీ తోటి హిస్టారికల్ గా ఉన్న యూనివర్సిటీ అక్కడ. ఆ యూనివర్సిటీ మీకు ఓపెన్ ఇది వర్కింగ్ ప్లేసెస్ అవి ఉన్నాయి ఇప్పటికీ. అక్కడ ఎందుకు లైట్ అండ్ సౌండ్ పెట్టారు? అక్కడ ఆ యూనివర్సిటీని హైలైట్ చేయాలి. ఎన్నో ఉన్నాయి ఉద్యోగాలు. నేను ఛాలెంజ్ అండి, నాగార్జున సాగర్ ఎట్లా ఉన్న పరిస్థితుల్లో అట్లా ఉండి అభివృద్ధి చేసుకుంటూ లోకల్ ఇదిలో కనీసం ఒక 50,000 ఉద్యోగాలు అక్కడ క్రియేట్ చేయొచ్చు. ఇది నా ఛాలెంజ్. టూరిజం అనండి, ల్యాండ్స్కేప్ గార్డెనింగ్స్ అనండి, అటు ఒకటి అక్కడ మొసళ్ళ సంరక్షణ కేంద్రమే కాదు, అక్కడ అసలు బ్రీడింగ్ సెంటర్ కూడా ఉంది. అవును సార్. బాటనీ వాళ్ళు, జువాలజీ వాళ్ళు, హిస్టరీ వాళ్ళు, ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్. ఇట్ షుడ్ బి ఏ విజిటింగ్ హబ్ ఆఫ్ ఆల్ దీస్ యంగ్స్ ఎడ్యుకేటర్స్. మీరు చెప్పింది అక్షర సత్యం సార్. అది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటిది మీరు చెప్పింది. అది హైపోతికేటెడ్ గా కాదు సార్ మీరు చెప్పినటువంటి అంశం. టూరిజం ని సక్రమంగా డెవలప్మెంట్ చేస్తే కొన్ని వేల ఉపాధి ఉద్యోగాలు ఇక్కడ దొరుకుతాయి సార్ ఖచ్చితంగా. లోకల్ వాళ్ళకే, ఎవరికీ అవసరం లేదు. లోకల్ వాళ్ళు బతుకుతారు సార్. ఎందుకని అంటే అవి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారిని నాకు ఆ ప్రాంతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాచర్లలో ఒక ఎన్జిఓ ద్వారా అక్కడి ఔషధ మొక్కల నర్సరీ 1998లో స్థాపించారు సార్. సార్ ఎన్నో ఉన్నాయండి అక్కడ అసలు చేయగలిగితే లోకల్ వాళ్ళకి. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ యూ సార్, and you contributed a lot in bringing a change process in Nagarjuna Sagar, and there are several opportunities locally we can build, and people should think of it. It's not the real estate, and the real estate is not the real development. Please, I request you. Thank you, Anna. Thank you. అసలు మొదటగా మన కేవీ గారికి we have to express our thanks. ఎందుకంటే ఇట్లా మనకు కళ్ళ ముందు సినిమా చూపించినట్టు చూపించండు రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ ఫౌండేషన్ స్టోన్. అది ఎట్లా అయింది, అన్ని సాక్రిఫైసెస్, పర్టికులర్లీ అవర్ హార్ట్ బ్లీడ్స్. అక్కడ ఆదివాసీస్ వాళ్ళకై వాళ్ళు ఇష్టపూర్వకంగా బయటకు వచ్చి గవర్నమెంట్ చూపించిన ల్యాండ్స్కు షిఫ్ట్ అయ్యి రాత్రి బాలు కష్టపడి ఆ డ్యామ్ కట్టారు. పేద ప్రజలు కట్టిండ్రు. నాకు తెలుసు అది మహబూబ్ నగర్ జిల్లా, పాలమూరు జిల్లా, నాగర్నూర్, అచ్చంపేట నుంచి ఎక్కువ మంది వచ్చి, ఎందుకంటే మా ప్రాంతాలు అక్కడ కూడా మా మేనమావల ఊరుంది, చిన్నప్పటి నుంచి చూసిన. దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. అందుకే పాలమూరు లేబర్ అంటే వరల్డ్ ఫేమస్. ఇండియాలో ఉన్న డ్యామ్స్ అన్ని వాళ్ళే కట్టారు. వాళ్ళు గ్రంబుల్ చేయరు, అంటే ఇట్లా పనికి భయపడరు. అండ్ ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్. 1000 మంది చనిపోయినారు డ్యామ్ కట్టేటప్పుడు. ఎన్నిసార్లు స్కాప్ హోల్డింగ్ కూలి పేద ప్రజలు చనిపోయినారు. వాళ్ళ శవాల మీద కట్టినట్టే ఈ డ్యామ్.
మరి వాళ్ళ కొరకు ఏం చేస్తున్నావు? పురుషోత్తం రెడ్డి సార్, ఒక చిన్న సబ్మిషన్, మీకు ఒక చిన్న సబ్మిషన్. నేను 2004లో ఇది స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ డ్యామ్ లో చనిపోయినటువంటి అమరులైనటువంటి కార్మికుల స్మృతి చిహ్నం లేకుండే సార్. జాఫర్ అలీ తొలి చీఫ్ ఇంజనీర్, హైదరాబాద్ కు చెందిన వాడు, మొట్టమొదటి చీఫ్ ఇంజనీర్ సార్. ఆయన గురించి ఆనవాలు కూడా లేకుండే సార్. నేనప్పుడు కొంతమంది శాసనసభ్యుల యొక్క సహకారం తీసుకొని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని కలుసుకొని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది సార్. అయ్యా, స్వర్ణోత్సవాలు జరుపుతున్నారు, అక్కడ శ్రామిక స్తూపం లేదు, చీఫ్ ఇంజనీర్ యొక్క విగ్రహం కూడా లేదు, ఆచార్య నాగార్జునుడి ఆనవాళ్లు లేవు అక్కడ అని చెప్పినప్పుడు స్వయంగా ఆయన మేము చేయాల్సిన పని నువ్వు గుర్తు చేసావని చెప్పి అప్పటికప్పుడు మంజూరు చేశాడు సార్. అది నా జీవితంలో అతి సంతృప్తి కలిగినటువంటి రోజు సార్. ఎందుకంటే మాటూరు గోపాలరావు గారు చరిత్రనంతా గ్రంథస్థం చేశాడు సార్. చనిపోయిన వాళ్ళ పేర్లు ఆ గ్రంథంలో ఉన్నాయి, అవి సేకరించి వాళ్ళకి ఇచ్చాను సార్. 174 మందిో ఎంతమందిో దొరికినాయి సార్. ఎన్నో వేల మంది మీరు అన్నట్టు చనిపోయారు, కానీ రికార్డెడ్ గా దొరికిన పేర్లు ఆ శిలాఫలకం మీద కొట్టించి అక్కడ పెట్టించాను సార్. ఈసారి మీరు వచ్చినప్పుడు తీసుకెళ్లి మీకు చూపిస్తాను సార్. మీరు అదే అంటే రాజశేఖర రెడ్డి అప్రోచ్ అట్నే ఉండే, ఎవరన్నా ఏదన్నా ఒక ఇష్యూ చెప్తే వెంటనే స్పందించడం, యాక్షన్ తీసుకోవడం. అయితే మీరు జాఫర్ అలీ గురించి చెప్పిండ్రు కదా. అవును సార్. నేను 70 ఏళ్ళు విద్యానగర్లో ఉన్నా. ఇప్పుడు కూడా మా ఇల్లు అన్నే ఉంది, మా అన్నయ్య వాళ్ళ అన్నే ఉంటారు. జాఫర్ అలీకి నేను ఇమ్మీడియట్ నేబర్. అంటే మాకు ఆల్మోస్ట్ రోడ్డు అదర్ సైడ్ జాఫర్ అలీ, ఇటు దిక్కు మేము, అంత క్లోజ్ ఫ్రెండ్స్ మా వాళ్ళు. నేను జాఫర్ అలీ ఎన్నిసార్లు చిన్నగా ఉన్నప్పుడు ఐ హ్యావ్ మెట్ హిమ్. అండ్ మీకు జస్ట్ ఒక మాట చెప్పాలి సుబ్బారావు గారికి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్టేట్ ఎలక్షన్ కమిటీ యొక్క 11th మెంబర్ ఎలక్షన్ ఉండే. 11th మెంబర్ ఆ రోజులలో గ్రూప్ పాలిటిక్స్ లో ఐదుగురు ఈక్వల్ ఉన్నారు. ఆ 11th మెంబర్ కొరకు ఎంత ఘర్షణ జరిగిందంటే, మన జాఫర్ అలీ ఇల్లు బ్రహ్మానంద రెడ్డి క్యాంప్ ఉంది. అది అంటే దట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మై మెమరీ సార్. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎట్లా చేయాలనో మీరు చెప్పండి. ఒక్కటి, నాగార్జున సాగర్ సమస్యలు మీరు మాకు మిర్రర్లో అద్దంలో చూసినట్టు చెప్పిండ్రు. దాన్ని లాజికల్గా, ఎందుకంటే ఎప్పుడైనా మనం యాక్టివిస్ట్ అప్రోచ్ కనుక హైకోర్టు నుంచి ఒక 4-5 అడ్వకేట్స్ని తీసుకొచ్చి, మీరు ఎట్లాగో పర్టికులర్లీ ఆ హౌసింగ్ సమస్య మీద మీ దగ్గర టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంది కనుక వీ కెన్ ఫైల్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టి PIL. అది అవసరం. ఎవరో ఒకరు దాన్ని ఛాలెంజ్ చేయాలి. మన దగ్గర లా కాలేజ్ నుంచి చాలా మంది ఉన్నారు. ఐఎమ్ ఇన్ ఎ పొజిషన్ టు బ్రింగ్ దెమ్. మీ ఎంబడి మేము ఉంటాం. దట్ ఈస్ వన్. సెకండ్లీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మీరు మెన్షన్ చేశారు. నాగార్జున సాగర్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇది హైదరాబాద్లో ఒకటి ఉంది. యాక్చువల్లీ అది హైదరాబాద్లో మాత్రమే ఉంది. దాని పేరు నేషనల్. ఇట్ బిలాంగ్స్ టు ఎర్లియర్ AP, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్. దాని కెపాసిటీ ఎంత ఉందంటే ప్రతి సంవత్సరం 1,00,000 మందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. నేను దాంట్లో డైరెక్టర్గా పనిచేసిన కొంతకాలం, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిటైర్ అయినాక వాళ్ళకి హెల్ప్ చేసిన. దాని ఒక యూనిట్ మన జగిత్యాలలో ఉంది. వీ కెన్ హ్యావ్ ఎ యూనిట్ స్టేషన్ అట్ నాగార్జున సాగర్. దీంట్లో ఏంటంటే ఒక 12 నుంచి 14 స్కిల్స్, ఇంకా దాన్ని ఎక్కువ చేయవచ్చు అనుకో. ఇప్పుడు సోలార్ ఎనర్జీ, ఈ కన్స్ట్రక్షన్ టెక్నాలజీస్ అన్నీ కూడా కలిపి ఒక 3 వీక్స్, కొన్ని 4 వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారు, ట్రైనింగ్ అయినాక మొత్తం స్టేట్ గవర్నమెంట్, దాంట్లో ఎవరి పర్సనల్ ఎక్స్పెండిచర్ ఉండదు. ఫుడ్, షెల్టర్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. 4 months ట్రైనింగ్ అయినాక వాళ్ళకి టూల్ కిట్ కూడా ఇస్తారు. అంటే పని చేయడానికి లేటెస్ట్ టూల్ కిట్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వే, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్. ఇట్ ఈస్ మ్యాండేటరీ. దాని కొరకు సోషల్ వెల్ఫేర్, మిగతా వాటికి వెళ్ళి నిధులు డ్రా చేస్తాం.
సో ఎవరి దయాదాక్షిణ్యం మీద కాదు, స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ, ఇది చారిటీ కాదు, వాళ్ళు చేయాల్సిన పని. ఎందుకు చేస్తలేరని స్థానికంగా ఒక గ్రూప్ ఏర్పడితే వాళ్ళు అడుగుతా పోవాలి. ఎస్, వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్ అని అడుగుతుంటే ఆ ప్రెషర్కు పని. ఎవరు అడగకుంటే అన్ని పార్టీస్ గిట్నే ఉంటాయి. ఇప్పుడు మీరు 70 years నుంచి ద కైండ్ ఆఫ్ నెగ్లెక్ట్ నాగార్జున సాగర్ సఫర్డ్. సుబ్బారావు గారు చెప్పాను, సీరియస్గా ఒక 50,000 ఉద్యోగాలు క్రియేట్ చేయవచ్చు. ఐ అగ్రీ విత్ హిమ్. ఇప్పుడు లేటెస్ట్ వరల్డ్ ఏంటంటే మన రిజర్వాయర్ ఉంది కదా, రిజర్వాయర్ నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటి పైన సోలార్ ప్యానెల్స్ ఇక్కడ నుంచి అందాక ఒక 2 kilometers 2x2 or 3x3 kilometers మన ఇష్టం. అండ్ దట్ కెన్ బి కనెక్టెడ్ గ్రిడ్కు. అండ్ దాంట్లో ఇది క్లీన్ టెక్నాలజీ, దాన్ని మెయింటైన్ చేయడానికి 100 మంది కావాలి. సో మనమే అంటే గవర్నమెంటే ఒక 4 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ సోలార్ టెక్నాలజీ మీద పెడితే స్థానిక యూత్ మొత్తం దే కెన్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఇట్లా అనేక ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ సార్, చాలా సేఫెస్ట్ ప్లేస్ రిజర్వాయర్ నాగార్జున సాగర్ సార్. ఎందుకంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ 110 kilometers రిజర్వాయర్, 2 వైపుల కొండలు సార్. ఎటువంటి వరదలు వచ్చే ప్రమాదం లేదు. శ్రీశైలంలో వాటర్ వదిలితే నాగార్జున సాగర్కి వస్తుంది, నాగార్జున సాగర్ నుంచి డౌన్ స్ట్రీమ్కి పోతుంది. ఇంత సేఫెస్ట్ జోన్ ఎక్కడా కూడా మీకు దొరకదు సార్. ఎందుకంటే మిగతా వాటిలో వేరే వాగులు వచ్చి వంకలు వచ్చి ఏదైనా వస్తుంది అనే ప్రమాదం ఉంది, కానీ నాగార్జున సాగర్ రిజర్వాయర్కి మాత్రం ఆ ప్రమాదం లేదు సార్. అదొక మీరు చెప్పే ప్లాంట్లు ఏమైనా ఏర్పాటు చేస్తే వాటర్ దీని మీద, ఇది చాలా సేఫెస్ట్ ప్లేస్. అది చాలా దేశాల్లో చేస్తాము. మన టైం అయినట్టుంది. సుపర్ణ, నాకు ఇంకొకటి అనిపించింది. మేము పోయిన నెల ఇంకొక ఇలాంటి మీటింగే పెట్టాము అన్న. నేను చెప్పేది ఏంటి అని అంటే, డైనమిక్స్ ఆఫ్ సోర్స్ వాటర్ మేనేజ్మెంట్. అది ఎందుకనంటే ఈ సాగర్, ఈ రిజర్వాయర్ తోటి కోట్లతో ఆస్తులు సంపాదించుకున్నారు కమాండ్ ఏరియా రైతులు. అవునా? నేను మీకు అదే చెప్దాం అనుకున్నాను. అప్పుడు కమాండ్ ఏరియా రైతు అసలు ఎనీ రిజర్వాయర్ కన్స్ట్రక్షన్కి వచ్చినప్పుడు మనం అప్పుడు ఆవిడతో కూడా మాట్లాడాం. ఒక 1% ఆఫ్ వాళ్ళకి ఏదైతే శిస్తు తీసుకుంటుందో రైతు నుంచి గవర్నమెంట్, ఆ 1% 2% డైరెక్ట్గా డెవలప్మెంట్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియాస్, అంటే నందిగొండ అనండి, నాగార్జున సాగర్ కాన్స్టిట్యూషన్, దానికి ఎందుకు ఉపయోగించాలి? ఎందుకంటే సోర్స్ వాటర్ అక్కడి నుంచి వస్తుంది. మన దేశంలో సోర్స్ వాటర్ మేనేజ్మెంట్ అన్నది లేదు. మన దగ్గర నుంచి నీళ్లు తీసుకుంటారు, మన గోచి లాగేస్తారు. సింపుల్ అది. నేను అనేది ఏంటి అని అంటే, ఈ మధ్యనే నేను ఇది ఉధృతం చేస్తున్నానండి వెంకటేశ్వర గారు. మెట్ట ప్రాంతం నుంచి వచ్చే నీళ్లు కమాండ్ ఏరియా లోతట్టు ప్రాంతాల్లో లక్షలు కోట్లు సంపాదించారు రైతులు. వాళ్ళకు ఉండే కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ నుంచి ప్రభుత్వం ఏదైతే నీటి శిస్తు కానీ రెవెన్యూ పంట శిస్తు కానీ తీసుకున్నది, అందులో 2%, 3% ఏదో ఒకటి ఈ మెట్ట ప్రాంతం పై ప్రాంతంలో ఉన్న ప్రజల అభివృద్ధికి వాళ్ళు కంపల్సరీ చెయ్యాలి. ప్లీజ్ మేక్ దిస్ యాజ్ అన్ ఎలక్షన్ ఎజెండా. కంక్లూడింగ్ అన్న, మనకు కేవీ గారు more than 3.5-4 decades నుంచి క్లోజ్ కనుక, పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత కనుక, నాగార్జున సాగర్ను హిల్ కాలనీ ప్రజలు, తర్వాత మొత్తం ఇంతకుముందు చెప్పిన అనేక సమస్యలు, ఆదివాసీ సమస్యలు, వాళ్ళ ల్యాండ్ రైట్స్, వీటన్నిటి మీద ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు మనం మాట్లాడితే ఏదో ఎలక్షన్ కొరకు అన్నది కాదు కనుక, తర్వాత ఒక యాక్షన్ కమిటీ పెట్టండి. నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నా, నల్సార్ నుంచి, హైదరాబాద్లో ఉన్న లీడింగ్ లా కాలేజెస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా స్టూడెంట్స్, లా వెరీ వెల్ ఎస్టాబ్లిష్ సీనియర్ లాయర్స్ ఒక డెలిగేట్కి వచ్చి అన్ని చూసి ఒక రోజంతా మీ దగ్గర కూర్చొని అన్ని విషయాలు చూసి తిరిగి ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడనే వకాలత్ నామా మీద మీ సంతకాలు తీసుకొని కోర్టులో కేసు వేస్తారు.
ఒక్క పైసా కూడా మీరు ఎవరికి ఇచ్చేది లేదు. పరిశీలిస్తాం. దిస్ ఈజ్ అవర్ స్ట్రాటజీ. ఎక్కడ కూడా మా కేసులన్నీ ఫ్రీ. ఎందుకంటే వాళ్ళు కూడా సార్ మాకు ఏదైనా పని చెప్పండి అని అడుగుతుంటారు ఆ లా కాలేజెస్, లాయర్స్ అందరు. సో లెటస్ ఈరోజు ఈ వెబినార్ వల్ల దీని అవుట్కమ్ అనేది ఒకటి ఉండాలి కనుక ఈ అవుట్కమ్ ఏంటంటే కేవీ గారు చేసే కృషికి మా ఫుల్ మద్దతు. దీనికి ఒక పరిష్కారం కొరకు మనం హైకోర్టులో కూడా వీ విల్ డెఫినెట్లీ 10వ తారీఖు చూద్దాం సార్ ఏం చెప్తాడో. ఒక ఆపర్చునిటీ పెట్టారు కదా. ఆయన ఎలక్షన్ ముందు ఎన్నో గప్పాలు కొడతారు కానీ ఐ కాంట్ ట్రస్ట్. కేవీ గారు ఒకటి ఏమిటి అంటే ప్రజల్లో ఒక భ్రమ ఉంది కదా, చేస్తాడు ఇస్తాడు. చేస్తాడని నమ్మకం లేదు. హైదరాబాద్ లో ఎన్ని వాగ్దాలు ఉన్నాయి? నేను భ్రమ అన్న సార్, చేస్తాడు. నేను ఇల్యూషన్ అని చెప్పిన లేదు. నేను ఒకటేమంటున్నా అంటే కేవీ రావు గారు, నేను మీ ముందు వస్తున్న ప్రస్తావన ఏది అంటే ఇప్పుడు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు అన్నట్టుగా దాన్ని ఏమంటామంటే ప్రజల నుంచి వాళ్ళ భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికని మీరు తయారు చేసుకోవడానికి మొదలు పెట్టాలి. వెరీ గుడ్. అది చాలా అవసరం. ఆఫ్టర్ ఎలక్షన్స్ యూ హ్యావ్ టు డూ సార్. అది ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో రావాలన్నది మా ఆశ. ఇప్పుడు ఎవడో వచ్చి నేనే వచ్చి ఎన్నో చెప్పిపోతా, అవన్నీ అవుతాయా కాదా అన్నది మీరు నిర్ణయించుకోవాలి. అయ్యా సుబ్బారావు గారు ఇవి కావండి, ఇవి అవుతాయి అన్నది. కనుక నేను ఏమంటున్నాను అంటే ప్రజల వద్దకి మనము కొన్ని సూచనలతో వెళ్తాం. ప్రజల భాగస్వామ్యంతో వాళ్ళతోటి మాట్లాడుకున్న తర్వాత ప్రజా ప్రణాళికలను తీసుకురా, దాన్ని పబ్లిష్ చేయి. దట్స్ ఇట్. ప్లానింగ్ కమిషన్ ఎక్కడో లేదండి. ప్లానింగ్ కమిషన్ మన ఊళ్ళోనే ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. మంచి మాట చెప్పారు, మంచి మాట. మనం అది తయారు చేసుకున్న రోజు మనకేం కావాలి అన్నది తెలుస్తుంది. మన భావితరాల వాళ్ళకు కూడా మన ప్రాంతం చరిత్ర తెలుసు. గాంధీజీ నినాదం అదే కదా సార్, స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం. దాని గురించి మీరు ఆలోచన చేయండి. I request, I thank all the participants. ముఖ్యంగా కె వెంకటేశ్వర్లు గారు వచ్చి నాగార్జున సాగర్ చరిత్రను ఇంత చక్కగా ముందుకు పెట్టారు. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు వే ఫార్వర్డ్ అన్నట్టుగా దాన్ని ఒక్కసారి మనం ఒక సుబ్బారావు సార్ చిన్న లాస్ట్ ఇది 585 అడుగులు వచ్చినప్పుడు నాగార్జున సాగర్ వాటరు ఇక్కడ నుంచి శ్రీశైలం వరకు మనం బోటింగ్ చేద్దాం సార్ మన సభ్యులతోటి. ఒక జీవితంలో మర్చిపోలేనటువంటి బోటింగ్ సార్ అది. నేను 3 times వెళ్ళొచ్చాను. 565 అడుగులు వస్తే స్టాప్ అవుతుంది బోటింగ్. ఈ ఇయర్ మళ్ళీ ఆగస్ట్ లో ఫ్లడ్ వస్తే ఖచ్చితంగా మనం అందరం కలిసి ఆ ప్రయాణం చేయాలి సార్. అది చాలా అది హిస్టారికల్ మెమొరీ అండి సార్. నా రిక్వెస్ట్ అది, ఆ ఘాట్ సెక్షన్ లో నేను పూర్తిగా నా రిక్వెస్ట్ అది సార్, మీకు పురుషోత్తం రెడ్డి గారికి అందరికి. మన శివప్రసాద్ రెడ్డి కూడా రావాలి, నారాయణ రెడ్డి గారు రావాలి, అందరికి నా రిక్వెస్ట్ సార్, అందరికి నా రిక్వెస్ట్. అదొక మెమరబుల్ జర్నీ, మంచి ఆలోచనలతో కొనసాగుద్ది. ఒకటి సార్ ఏమిటంటే ఇంకొక సూచన, ఆ బోట్ లోనే కూర్చొని ప్రజా ప్రణాళికని రిలీజ్ చేసి, అదే నేను అంటున్నది. అందులో కూర్చుంటే 6 గంటల ప్రయాణం, అది 6-7 గంటల ప్రయాణం. అందులోనే ఆ ప్రణాళిక రిలీజ్ అన్నది పెట్టుకోండి. ఓకే సార్, చాలా బాగుంటుంది. ఈ లోపల మనం డిస్కస్ చేసుకోవచ్చు. మనకు 3-4 నెలలు వర్షాలు పడడానికి టైం ఉంది. ప్రజా ప్రణాళిక తయారు చేసుకోవడానికి సమయం ఉంది. కనుక మనం ఆలోచన చేద్దాం. ప్రజా ప్రణాళికలు, ప్రజా అభివృద్ధి ప్రణాళికలు స్థానికమైనవి. మనం స్థానికంగా మొదలు పెట్టుకొని ప్లానింగ్ కమిషన్కి అయ్యా ఈ రిపోర్టుని మీలో ఇంటిగ్రేట్ చేసుకోండి, మాకు కావాల్సింది ఇది, మీరు రిసోర్సెస్ అసెంబ్లీకి కూడా సబ్మిట్ చేసి ఫైనాన్షియల్ మినిస్టర్కి అయ్యా బడ్జెట్ దీనికి అనుగుణంగా మీరు అలాట్ చేయండి అన్నది తీసుకురావాలి. ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ తీసుకురావాలి. నారాయణ రెడ్డి గారు, కేవీ రావు గారు, బాలస్వామి గారు, ఓకే. సో మీరందరికీ నా ధన్యవాదాలు. అండ్ మై ఫైనల్ అపీల్ ఈజ్ బిఫోర్ వి క్లోజ్, మాకు వెనంటి సపోర్ట్ చేస్తున్న ఈ మా శివప్రసాద్ రెడ్డి గారి ఛానల్, ఇది డెమోక్రసీకి, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్కి వేరే ఎటువంటి
విషయాలు మేము ఇందులో చర్చించుకోము. ప్రజల్లో ఆలోచన మార్పు రావాలన్నదే మా తపన. ఈ తపనకి ఆయన చేదోడు బాదుగాడుగా సహాయం చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you. Good night. థ్యాంక్ యూ. గుడ్ నైట్.